ఆచి చికెన్ మసాలా. బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది బీజేపీ. నేడు రేపు బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరగబోతున్నాయి. మే 9న బెంగాల్లో కొలువు తీరనుంది బీజేపీ ప్రభుత్వం. 206 స్థానాల్లో గెలిచిన బీజేపీ 80 స్థానాల్లో గెలిచింది టీఎంసీ. బెంగాల్ ముఖ్యమంత్రి రేసులో సువేందు అధికారి, దిలీప్ ఘోష్ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే సామిక్ భట్టాచార్య స్టేట్ ప్రెసిడెంట్, అగ్నిమిత్ర పాల్, సుకాంత మజుందార్, నితీష్ ప్రామాణిక్, ఇలా చాలామంది ఉన్నారు. బెంగాలీనే బీజేపీ ముఖ్యమంత్రి అవుతారని ఇప్పటికే ప్రకటించారు అమిత్ షా. పశ్చిమ బెంగాల్ సీఎం రేసులో ముందంజలో ఉన్నారు సువేందు అధికారి. బెంగాల్లో అత్యంత బలమైన బీజేపీ నేతగా సువేందు అధికారి అవతరించారు. భవానీపూర్, నందిగ్రామ్లలో మమతను 2 సార్లు ఓడించిన రికార్డు ఆయన పేరిటే ఉంది. గ్రాస్ రూట్స్ కనెక్షన్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న సువేందు అధికారి కాంగ్రెస్లో మొదలై 1998లో తృణమూల్లో చేరి మమతా బెనర్జీకి సహాయకుడిగా ఎదిగి ఆ తర్వాత 2006-7 సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి 16-20 మధ్య టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి 20 డిసెంబర్లో టీఎంసీని వదిలి బీజేపీలో చేరారు. 21లో నందిగ్రామ్లో మమతను ఓడించారు, ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు. ఇప్పుడు రీసెంట్గా భవానీపూర్లో సైతం ఓడించారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, లాంఛనమైనా సువేందు అధికారి పేరు ప్రకటించడం, ఇంకా ఏమైనా 4-5 పేర్లు బయటకు వస్తున్నాయి, వాటిని కూడా ఒకసారి పరిశీలించే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, బెంగాల్ నాయకత్వాన్ని ఢిల్లీ పిలిపిస్తున్నారు. తదుపరి ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్గం పోర్ట్ఫోలియోలు వీటన్నిటికి సంబంధించిన చర్చలు కూడా ఢిల్లీ వేదికగా ఈరోజు రేపు జరగబోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ కసరత్తుని ముమ్మరం చేసింది బీజేపీ. అందులో భాగంగా మే 9వ తేదీన ఇటు పోచిషే బొయిశాఖ అంటే ముఖ్యంగా బెంగాల్ క్యాలెండర్లో వారికి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి తరువాత ఒక పండుగ దినంగా దాన్ని, సాంస్కృతిక దినంగా దాన్ని అక్కడ జరుపుకుంటారు. సో అందులో భాగంగా ఆ రోజు ముఖ్యంగా బెంగాల్ సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం వీటికి ప్రతీకగా ఆ రోజు నిలుస్తుంది కాబట్టి సో ఆ రోజు నుంచే తమ ప్రభుత్వ ఏర్పాటును చేయాలని చెప్పి బీజేపీ హైకమాండ్ దృష్టి సారించడం జరిగింది. సో మే 9వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ భట్టాచార్య ప్రకటించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఢిల్లీలో కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే మమతా బెనర్జీని ఆయన 2 సార్లు ఓడించారు. మంత్రిగా అనుభవం ఉంది, అడ్మినిస్ట్రేటర్గా అనుభవం ఉంది. సో ఒక బెంగాలీకే, అక్కడ పుట్టిన వ్యక్తికే మేము ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి అమిత్ షా కూడా ప్రకటించారు ఎన్నికల ప్రచారంలో. సో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా అధిష్టానం ముఖ్యంగా మొదటి నుంచి ఆయన టీఎంసీ నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కూడా మిగతా పార్టీ నేతలకు సంబంధించి దిలీప్ ఘోష్ కానీ ఇతర నాయకులు కానీ, ఇప్పుడు సామిక్ భట్టాచార్య కానీ, ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, అలాగే ఇతర నేతల పేర్లు కన్సిడరేషన్లు ఉన్న టాప్ ప్లేస్లో మాత్రం సువేందు అధికారి పేరే వినిపిస్తుంది. సో మే 9న ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈలోపు తొలి ప్రభుత్వం ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. సో మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ఎవరుంటారు అన్న అంశాలకు సంబంధించి ఫార్మల్గా బీజేపీ జాతీయ నాయకత్వం చర్చించిన తర్వాతే ఏదైనా డిసిషన్ తీసుకుంటుంది కాబట్టి సో ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. సో వాటికి సంబంధించిన డిస్కషన్స్ ఈరోజు రేపు ఢిల్లీ వేదికగా జరగబోతున్నాయి. ఇటు నితిన్ నవీన్తోనూ, అలాగే ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ టాప్ లీడర్స్తో ఇటు బెంగాల్కి సంబంధించిన బీజేపీ నేతలు ఢిల్లీలో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రులు, మంత్రివర్గంలో ఎవరు ఉండాలి, పోర్ట్ఫోలియోలు ఏంటి, సో ఇవి కూడా డిసైడ్ కాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత మే 9న ప్రమాణ కార్యక్రమం అనేది అత్యంత ఘనంగా, వైభవంగా, ఒక పండుగ వేడుకలా బెంగాల్లో జరపాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మే 7వ తేదీన, ఆ తర్వాత దాని కొనసాగింపుగానే ఈ సాంస్కృతిక పండుగ అనేది అక్కడ జరగబోతోంది కాబట్టి సో ఆ దినం రోజునే ఈ ప్రమాణ స్వీకారం, బెంగాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు, ప్రధాని సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, సో కీలక నేతలందరినీ పిలిచి ఎంతో వైభవంగా ఈ ప్రభుత్వ ఏర్పాటును చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. దానికి సంబంధించిన కసరత్తు ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతుంది. సో చూడాలి మరి ఎవరెవరు మంత్రివర్గంలో ఉంటారు, సువేందు అధికారి తొలి ముఖ్యమంత్రి అవుతారా, ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. సత్యం. రైట్ గోపి.